హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసేద్దామండి మన కలెక్షన్లో మరికొన్ని జ్యువెలరీ పీసెస్ నేను తెప్పించినవి. నేను ఇవన్నీ మీషో నుండే తెప్పించానండి. సో ఇవన్నీ మంచి పార్టీ వేరే అని చెప్పొచ్చు. మంచి మీరు పెద్ద పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్కి కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. కానీ ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? సో నా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ అ చోకర్. ఇది చోకర్ మెడకే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు. ఒకవేళ మనం కొన్నిసార్లు మంచి జరీ బార్డర్స్ అట్లా వేసుకున్నప్పుడు మనకి ఎక్కువ జ్యువెలరీ పొడుగు వేసుకునే పని ఉండదు కాబట్టి ఇలాంటి వేసేసుకున్నామంటే చూడండి, దీని కమ్మలు కూడా ఇలా వచ్చేసాయి. సో ఇది చాలా బాగుంది, చెక్అవుట్ చేయొచ్చు. పదండి దీన్ని డీటెయిల్గా చూసేద్దాం ఎలా ఉందో. ఓకే, దగ్గర నుండి చూపించేస్తాను చూడండి. ఇది వచ్చేసి ఈ పీస్ వచ్చేసండి మీనాకారి వర్క్ తోటి అండ్ గ్రీన్ కలర్, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో తీసుకున్నారు కాబట్టి దీన్ని చూసేద్దాం. చూడండి ఇలా ఉంది. సో దగ్గర నుండి చూడండి, ఇది వచ్చేసి మీనాకారి, వైట్ మీనాకారి వర్క్ అండ్ ఈ మధ్యలో అన్ని చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు కనిపిస్తున్నాయో లేదో తెలీదు. సో గ్రీన్ కలర్ పర్ల్స్ అండ్ వైట్ కలర్ తోటి ఇది చేశారు. ఇది చూడండి, ఇది చాలా పెద్దగానే ఉందనే చెప్పాలి. ఇది ఇంత ఉంది కాబట్టి మెడకంతా వచ్చేస్తుంది. పక్కన ఇంకా ఇంత ఎక్స్ట్రా ఉంది, ఇంకా డోరీ ఉంది కాబట్టి కొంచెం లావు ఉన్న వాళ్ళు, హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా తప్పగా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అదే సేమ్ డిజైన్ మీకు చూడండి దాంట్లో వచ్చినట్టే దీంట్లో కూడా ఇచ్చేసారు. ఓకే, సో ఒక చిన్న ఫ్లవర్ గ్రీన్ది. సో పదండి మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ కలెక్షన్లో వచ్చేసి ఒక గ్రీన్ అండి, క్రిస్టల్ అండ్ 5 స్ట్రాండ్స్ తోటి ఉన్నాయి క్రిస్టల్స్. పెద్ద లాకెట్ వచ్చేసింది. చూడండి ఇంత పొడవు ఉంది. సో మీరు కొంచెం కావాలంటే ఇంకా కొంచెం పొట్టి చేసుకోవచ్చు, ఎందుకంటే నేను ఇక్కడ నుండి డోరీ వదిలేసాను. సో మీకు పొడవు కావాలంటే ఇంకొంచెం కావాలంటే పొట్టికి కూడా చేసుకోవచ్చు. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ అండి, చక్కగా ఊగులాడుతూ ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. సో మీరు దీన్ని కూడా హ్యాపీగా ప్లెయిన్ శారీస్ తోటి, హెవీ శారీస్ తోటి మీరు టీమప్ చేయగలరు. అండ్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి మన డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు. చాలా పెద్దగా ఉందండి పెండెంట్. అసలు ఏంటంటే కుందన్ రెడ్ కలర్ స్టోన్ అండ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది చూడండి అక్కడ కూడా హాఫ్ మూన్ టైప్ డిజైన్లో కుందన్స్ ఇచ్చేసారు. అండ్ చాలా అందంగా ఉందండి. అండ్ దీని ఇయర్ రింగ్ వచ్చేసరికి చూడండి ఇలా ఉంది. సేమ్ అంటే మన పెండెంట్ ఎలా ఉందో అలాగే డిజైన్ చేసేసారు చూడండి. ఓకే, ఇవి కూడా చాలా పెద్దగానే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అంటే హెవీ దీనికి కూడా మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఇదండి నా కలెక్షన్లో థర్డ్ పీస్. అండ్ ఇదైతే మనకి తెలుగు వాళ్ళకి, సౌత్ ఇండియన్స్కి చాలా నచ్చే డిజైన్ ప్యాటర్న్. ఎందుకంటే ఇది నెక్లెస్ లాగా ఉంది చూడండి. ఇది చోకర్ కాదు, నెక్లెస్. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా నచ్చాయండి. దీని డీటెయిల్ నేను క్లోజప్లో చూపించేస్తాను. అసలు చాలా సటిల్గా ఒకటి వేసేసుకొని ఏదైనా పెద్ద మీరు హారం లాంటిది వేసుకున్నా కానీ టీమప్ చేసినా బాగానే ఉంటుంది. లేదు మాకు కొంచెం సింపుల్గానే ఉండాలి, శారీ ఆల్రెడీ హెవీగా ఉందంటే కినా చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ సైజ్ ఉన్నాయి చూడండి. దీని క్లోజప్లో చూసేద్దాం దీని డిజైన్ ఎలా ఉందో. నాకైతే చాలా నచ్చిందండి. ఈ డిజైన్ ఎట్లా అంటే మన గోల్డ్ చాలా ఇదిగా లేదండి, సటిల్ అంటే చాలా సటిల్ గోల్డ్ లాగా ఉంది. ఓకేనా. అండ్ దీని డిజైన్ చూడండి, కింద డ్రాప్స్ నాకు చాలా నచ్చాయండి. చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇవే సేమ్ మీకు దీంట్లో కూడా వచ్చేసాయి. సో మీరు ఇక్కడ వరకు చూస్తేనేమో మామిడి పిందెల షేప్లో ఉన్నాయి. ఇది చూడండి, ఇది గట్టిగా ఉంది. అంటే ఒకటే పీస్ ఇదంతా. అండ్ చూడండి చాలామందికి ఒకవేళ నెక్లెసెస్ ఇట్లా టైట్గా స్టిఫ్ ఉంటే సరిగా కూర్చోవు. సో ఇదేంటంటే చూడండి, ఇది ఫ్లెక్సిబుల్గా ఉండడం మూలాన ఎలాంటి సైజ్ వాళ్ళకన్నా కానీ సరిగ్గా పడుతుంది. అండ్ చక్కగా కూర్చుంటుంది అన్నమాట. ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అగైన్ డోరీ ఇచ్చేసారు. వెనకాల కూడా చూడండి డీటెయిలింగ్ ఇలా ఇచ్చేసారు కాబట్టి డీప్ నెక్ బ్లౌజెస్ మీద కూడా మీకు ఇబ్బందిగా ఏమి ఉండదు. వెనకాల డోరీ కనిపిస్తుంటే దీని ఇయర్ రింగ్ చూసేద్దాం చూడండి. సేమ్ ఇది ఎలా ఉందో, లాకెట్ ఎలా ఉందో అలాగే ఇచ్చేసారు. అండ్ మంచి సైజు అండ్ బాగా చక్కగా ఊగులాడుతుంది చూడండి. కొన్ని స్టిఫ్గా ఉంటాయి కానీ ఇది చక్కగా ఇట్లా
ఊగుతుంది కాబట్టి అసలు చాలా అందంగా అనిపిస్తుంది. ఓకేనా, సో మనం నెక్స్ట్ చూసిస్తాం పదండి. సో నా కలెక్షన్లో లాస్ట్ పీస్ వచ్చేసండి, ఇది పర్ల్స్ లాగా ఉన్నాయి కానీ రియల్ పర్ల్స్ కాదు. అంటే బీడ్స్ అంటే వైట్గా ఉన్నాయి చూడండి, నిన్న మొన్న మనం చూసిన దాంట్లో, కానీ ఇవి మాత్రం ప్రాపర్ పర్ల్స్ లాగే ఉన్నాయి. నాకైతే అనిపించిందండి, ఎవరికన్నా ఇష్టం అనిపిస్తే మనం నిజంగా రియల్ పర్ల్స్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ లాకెట్ చూడండి ఎంత స్లీక్గా ఉందంటే, ఎక్కువ బంగారం కూడా పట్టదు. ఒకవేళ మనం చేయించుకోవాలి ఇలాంటి ప్యాటర్న్ అనుకుంటే యూ కెన్ గెట్ ఇట్ డన్ ఇన్ గోల్డ్ ఆల్సో. అదర్వైజ్ లేదు మాకంత లేదు, మాకు ఎప్పుడో ఒకసారి 2-3 సార్లు వేసుకొని మాకు కోరిక తీరిపోతుంది అనేసి అనుకున్న వాళ్ళు ఇలా ఆర్టిఫిషియల్ వేసుకొని ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసేసి యూ కెన్ గివ్ ఇట్ టు సమ్వన్ ఆర్ ఏదన్నా చేయొచ్చు. ఓకేనా, సో నాకైతే ఇది చాలా నచ్చిందండి. ఈ మధ్య కేప్స్ కూడా వస్తున్నాయి, సో పర్ల్స్వి స్టోన్స్వి అన్ని కేప్స్ కూడా వస్తున్నాయి. సో ఆ కేప్స్ అంత పెద్దవి మేము క్యారీ చేయలేము అనుకున్న వాళ్ళు నిండుగా ఉందండి, చాలా బాగుంది. అండ్ పర్ల్స్ లాగే ఉన్నాయి. దీని ఇంట్రికేట్ వర్క్ చూపిస్తాను చూడండి, ముందర నుండి చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి. సో కొన్ని ఏమో అంత ఫినిషింగ్లో ఉండవు కదా, కానీ ఇది చూడండి చాలా చక్కగా ఉంది. అండ్ ఇదిగోండి, దీని ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంది కాబట్టి కొంచెం పెద్ద మెడ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు అని అనుకుంటున్నాను. కానీ ఎంత క్లోజ్డ్గా ఉంటేనే అంత అందంగా ఉంటుంది లేండి. ఓకేనా, సో కొంచెం పెద్ద మెడ ఉన్న వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు హ్యాపీగా. సో మీరు చూస్తున్నారా ఈ వర్క్ అసలు ఎంత నీట్గా ఉందంటే, చాలా ఒక ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేసి కింద మాత్రం పర్ల్స్కి ఒక రెడ్ కలర్ స్టోన్స్ తోటి వీళ్ళు దాన్ని టీమప్ చేశారు. అండ్ మీకు ఇది చూపిస్తాను చూడండి, ఇది కూడా సేమ్ ఎట్లయితే మీకు మనకి లాకెట్ వచ్చేసిందో అలాగే ఉంది చూడండి. ఓకేనా, ఈ పర్ల్ ఓకే ఇలా వచ్చేసింది, స్టడ్ లాగా ఉంది కాబట్టి పెద్ద జాజీగా కూడా ఏం అనిపించలేదు. మరి ఇది కూడా పెద్దగా అయితే బాగుండదు కదండి. సో ఇది నా కలెక్షన్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఒక శారీ కూడా తెచ్చానండి మీషో నుండి, అది కూడా చూపించేస్తాను. ఎందుకంటే పనిలో పని చూపించేస్తాను, ఎందుకంటే ఇది నేను మీషో నుండి తెప్పించాను, చాలా బాగుందండి. అసలు శారీస్ దాంట్లోనే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అది ఎట్లా ఉండిపోయింది ఇది. సో ఇప్పుడు చూపిస్తున్నాను ఒక శారీ. ఇది వచ్చేసి బేజ్ కలర్ విత్ మంచి పింక్ అండి, మంచి పింక్ కలర్ కాంబినేషన్తో ఓవరాల్ శారీ మీద డిజైన్ ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది చూడండి, కొంచెం రౌండ్ దీనిలాగా. సో అంత కాపర్ అండి, ఇది సిల్వర్ కాదు, గోల్డ్ కాదు, కాపర్. ఇది మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చేసింది. అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి చూపిస్తాను మీకు. పళ్ళు వచ్చేసి డార్క్ షేడ్లో వచ్చేసిందండి. ఓకేనా, డార్క్ షేడ్లో వచ్చేసింది. అండ్ ఇది వాట్ యు సే పళ్ళుతో పాటే బ్లౌజ్ కూడా ఇచ్చేసారు కాబట్టి మీరు బ్లౌజ్ పార్ట్ కట్ చేసుకొని అక్కడ మీరే టాజిల్స్ వేసుకోవడమో లేకపోతే పీకో చేసుకోవడమో చేసుకోవచ్చు. పింక్ శారీ, పింక్ బ్లౌజ్ వచ్చేసింది. దానికి చూడండి సేమ్ శారీలో ఎలా ఉందో అలాంటి బార్డరే వచ్చేసింది కింద పైన. సో మీరు చేతులకి అక్కడ వేసుకోవచ్చు. సో మీరు కావాలంటే చూడండి, దీని లుక్ ఇలా ఉంది. నాకు కాంబినేషన్ చాలా బాగా అనిపించిందండి, ఎందుకంటే బేజ్ కలర్కి పింక్ ఎంత సోబర్గా ఉందంటే చాలా సోబర్గా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు, మాకు ఎక్కువ తడక్ బడక్ కలర్స్ మాకు ఇష్టం లేదనుకున్న వాళ్ళు, యంగ్స్టర్స్ కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. సో ఇదండి నా ఈరోజు కలెక్షన్. ఒకటి మీకు నచ్చితే కినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉన్నాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.